ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటకంటే బయటికి. ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను, రాళ్ళు కట్టడానికి వెళ్తున్నాను, లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాననే మగతనం సమాధానంలో ఉండాలి. లేదా ముందు కూడా వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చకు కోతి వేసేయడానికి వెళ్తున్నాను అనే సమాధానం ఉండాలి. అవునయ్యా, నేను చవట్నే, అసమర్థుణ్ణి. ఆ ముందు కూడా దగ్గరికి వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చతో చేరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాను. సరేనా? ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవాల్సుకోవాలి. కానీ వాళ్ళే నా ఫ్రెండ్స్, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్ళే, నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది. నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను, ఇద్దరు పిల్లల తండ్రిని గౌరవంగా ఇక్కడ సంసారం నడుపుకొచ్చాను. మీ కాలంలో 100 ఉద్యోగానికి ఒక్కడుండేవాడు. ఉద్యోగాలు ఉన్నాయి, రండి బాబు రండి అని పిలిచిపోయి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు క్యూలో నిలబడితే కుక్కలు తరిగినట్టు తరుముకుంటున్నారు. కష్టపడేవాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా, కానీ కష్టపడాలన్న ఆపడాలన్న ఆలోచన ఇక్కడ నుంచి రావాలి. చెల్లికి పెళ్లి పనులు చేయాలని జ్ఞానం ఉందా? నేను ఎందుకు చేయాలి? నేను ఎవరిని చేయాలి? కాబోయే బావగారితో నేను పరిచయం చేసావా? ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని? నా కొడుకు గవర్నరు, నా కొడుకు కలెక్టర్ పరిచయం చేయమంటారా? గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా? నీ కొడుకు నాకు మాత్రం విలువ. ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజు నువ్వు నా కొడుకువి. ఆగు.